అండి షుగర్ పేషెంట్లకి రకరకాలుగా ఫుడ్గా వండుకోవడానికి ఇది కొబ్బరి పాలతో కార్న్ బిర్యానీ ఇలా చేస్తున్నాను. గోధుమ రవ్వతోటి కొబ్బరి పాలతోటి గోధుమ రవ్వతో చేస్తున్నాను. చూడండి, చూసే ప్రాసెస్ సేమ్ అంతా అలాగే కలుపుకోవాలి. మనం గోధుమ ఉప్మా ఎలా చేసుకుంటున్నామో అలాగే చేసుకోవాలి. కొబ్బరి పాలతోటి పర్టికులర్గా అంటే ప్రోటీన్స్ ఎక్కువగా వెళ్తాయి కాబట్టి అన్ని రకాలుగా వేసుకొని రకరకాలుగా వేసుకొని చేసుకొని కొబ్బరి పాలు మనం మరుగుతుంటే సేమ్ అసలు అరోమా ఫ్లేవర్ అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి. అసలు ఉప్మా అనేది తింటే చాలా బాగుంది, అసలు టేస్టీగా ఉంది. అసలు ముందు కార్న్, బఠానీ, పచ్చి బఠానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేశాను, కానీ అద్భుతంగా ఉందండి. చాలా చాలా బాగుంది డిష్ అండి. షుగర్ తోటి ఓన్లీ అన్నమే తినాలా, రైసే తినాలా ఇలా అలా అనుకున్న వాళ్ళు ఇలా రకరకాల వెరైటీస్ చేసుకొని తినొచ్చు. కొబ్బరి పాలు కార్న్ బిర్యానీ ఇలా చేశాను. సూపర్ అండి, సూపర్ అంటే సూపర్, అసలు ఎంతో అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా, పొడి పొడిగానే వచ్చింది. ఒకటికి రెండే వాటర్ పోయండి, ఎక్కువ పోయకండి. పొడి పొడిగా ఉంటుంది. నేను గిన్నె బౌల్లో స్టైల్గా ఉండటం కోసం అలా బౌల్ని మోడల్లో వేసి నేను చేశానండి, అంతేనండి. కానీ టేస్ట్ అయితే ఇచ్చి పడేసింది. సూపర్ అండి, అసలు అద్భుతంగా ఉంది. తిన్నా కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది ఫుడ్ అనేది. ఎందుకంటే నేను అసలే ఫుడ్ ప్రియురాలని, అలాంటిది ఫుడ్ నన్ను కట్టేసిన తర్వాత ఇలా కాదని చెప్పి రకరకాల ఐటమ్స్తో చేసుకొని నాకు నేనే ఎంతో టేస్టీగా చేసుకొని తింటున్నాను. నేను పచ్చిని చేస్తున్న ఫీల్ కూడా కలగకుండా నాకు అంత టేస్టీగా వచ్చాయి. చాలా బాగుందండి. బాగోటం అలా కాదు, సూపర్, అద్భుతస్య, సూపర్ ఉందండి. ఇలాంటి టేస్టీ ఫుడ్స్ అన్నీ మరెన్నో రకరకాల పచ్చిమ ఫుడ్లతోటి డైట్ ఫుడ్లతోటి మీరు రకరకాల డిషెస్ చేసుకొని పచ్చిమ అంటే ఏంటో షుగర్కి ఇంతే తినాలా అనుకున్నాక మనం అన్నీ తినేయచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.